రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ మనస్ఫూర్తిగా 5/5 బ్రో. మనస్ఫూర్తిగా, ఎందుకంటే నాకు బాగా నచ్చింది. అంటే ఇందులో బీభత్సమైన ఏం లేదు, కానీ చాలా ఎంజాయ్ చేసింది సినిమా చెప్పాలంటే. సీట్ లో కూర్చొని బ్రహ్మాండంగా ఎక్కడ బోర్ లేకుండా చాలా నీట్ గా క్యారెక్టర్లు కొత్తగా వస్తున్నాయి. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చెప్పినట్టే అంతకు ముందు పార్ట్ చూసినట్టు ఉంటది, కానీ హీరోయిన్ చేంజ్ అయినట్టు ఉంటది. సేమ్ ఫస్ట్ పార్ట్ చూసినట్టు ఉంటది. ఏది డీజే టిల్లు ఫస్ట్. సో సెకండ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి రన్నింగ్ లో పడుతుంది అంతే. రాధిక జాతి అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయా? రాధిక జాతి అభివృద్ధి అవడం ఏంటంటే బాబు, ఎలాంటి రాధికాలు మారాలనే చెప్తున్నాడు. రాధికారు అంటే మగాడి గుండెల్లో గుణపాల దించకుండా, అంటే పెళ్లి కాకముందే తల్లి తండ్రి అవ్వకుండా జాగ్రత్త పడండి కొడకల్లారా అని చెప్పి మెసేజ్ ఇచ్చాడు. రాధిక జాతి ఎదురైనప్పుడు మగవాళ్ళకి ఏం చెప్తావు? సింగిల్స్ ఏం చెప్తావు మరి? అంటే రాధికాలు తెలుసుకోవాలండి, ఎందుకంటే ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా రాధికకే నష్టం. అది అర్థమైందా? మగాడేముంది గొట్టలిప్పునైనా రోడ్ల మీద తిరుగుతాడు, ఆడు ఎలాగైనా మగాడే అవుతాడు. సో ఏంటంటే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి, అమ్మ నాన్న మాట వినండి. నచ్చినోండి కాకపోయినా నచ్చినోండి అయినా సరే అమ్మ వాళ్ళు చూసిన సంబంధం చూసుకుంటే బాగుంటది. ఎందుకంటే హుస్సేన్ సాగర్ దగ్గర ఇప్పుడు ఉండి వస్తానని చెప్పి వదిలేసిన రకాలు మా మగాళ్ళు అంత ఎవరిలో తయారయ్యారు జనాలు. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ.